స్వామి కృపతో సాఫల్యమైంది మా ప్రతి అడుగు, నీ దయతోనే ఈ విజయోత్సవం, నీ పాదాలకే మా శతకోటి వందనం. గోవిందా శ్రీనివాస గోవిందా, నీ కృపతోనే నిలిచింది మా ప్రతి విజయం. గోవిందా ప్రతి కష్టంలో ధైర్యం నీవై నిలిచావు, ప్రతి అడుగులో వెలుగై నడిపించావు, మూసుకుపోయే దారులను తెరిచావు, నమ్మకంతో ముందుకు సాగించడం నేర్పించావు. ఈ మొదటి వార్షికోత్సవం ఆనందమంతా నీ అనుగ్రహానికే స్వామి. గోవిందా గోవిందా వెంకటరమణ గోవిందా, మా బీరియాలిటీ కుటుంబాన్ని చల్లగా కాపాడవయ్యా. గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా, వేల కుటుంబాల ఆశీర్వాదం పొందే సేవ చేసే భాగ్యం ప్రసాదించవయ్యా. చెమట చుక్కల కథ ఉంది, ప్రతి సైట్ విజిట్ వెనుక ఒక నమ్మకపు అడుగు ఉంది, ప్రతి కాలు వెనుక ఒక ఆశ దాగి ఉంది, ప్రతి ఫలో వెనుక ఒక కల బతికే ఉంది. ఎండనక వాననక అలు పెరుగని కష్టంతో నడిచిన మా ప్రతి టీం మెంబర్ కి హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు మీ చేతుల్లోని సర్టిఫికేట్ ఒక కాగితం కాదు, నీ శ్రమకు నీ అంకిత భావానికి మా హృదయపూర్వక గౌరవం. మన బీరియాలిటీ వాస్తవానికి ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఒకప్పుడు చాలా కష్టపడ్డాం, మేడం కానీ సార్ కానీ చాలా కష్టపడుతూ బైక్ మీద తిరుగుతూ ఎలాగ వాహనాలు తిరుగుతూ కష్టపడి ఆ తర్వాత చిన్నగా ఇంకొక ఇద్దరు తీసుకొని అట్లే కొంచెం ముందుకు రావడం జరిగింది. ఈ ఎండలో ఎంతకాలం ఉంటే మనం ఇట్లా తిరుగుతామని చెప్పి ఎన్ఎంసీ నగర్లో ఒక ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. ఆ ఆఫీస్ పెట్టుకొని కూడా ఈ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరంలో అడుగుపెట్టాం. దీన్ని ఇంకా మనం బ్రాంచెస్ పెంచుకుంటూ అంచెలంచెలు ఎదుగుతూ అంతా డెవలప్ చేయాలి. మన బీరియాలిటీని రాష్ట్రంలోని అతిపెద్ద బీరియాలిటీగా మనం డెవలప్ చేయాలని నా యొక్క కోరిక. ఇంకా సరే కోపం తాపం అనేది అది కొద్దిసేపటి వరకే పడాలి, దాన్ని ఎమ్మడే దింపేసేయాలి. దాన్ని మనసులో పెట్టుకొని పెద్దగా చేసుకుంటూ పోవద్దు, అందరం అన్నదమ్ములు అక్కజల మందిగా కలిసిపోవాలని అందరికీ మన బీరియాలిటీ ఫ్యామిలీలో అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మన ఫస్ట్ యానివర్సరీ అనేది మనకి చాలా
ఎంతో ముఖ్యమైనది. ఇది ఎన్నో కష్టాలతోటి ఎంతో సాధించి ఈ మన బీరియాల్టీ టీం అనేది ఇంత కష్టపడి జరగడానికి మన సార్ గారు మేడం చాలా కష్టపడ్డారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా కొంచెం మంచిగా ఈ బీరియాల్టీ టీంలో నాకు మంచి అవకాశం ఇచ్చి మంచిగా చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ మేడంకి చాలా ధన్యవాదాలు. నాకు అందరూ నాకు సపోర్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలని చెప్పేసి ఇంకా మనం స్టేజెస్ అంటే బ్రాంచెస్ ఇంకా పెంచుకోవాలి, ఇంకా మనం డెవలప్ అవ్వాలి. మన బ్రాండ్ అనేది ఇక్కడ నుంచి మన బ్రాండ్ కనిపించాలని చాలా ట్రై చేస్తున్నాము. ఇంకా డెవలప్ అవ్వాలి. సార్ మేడంతో ఇంత సపోర్ట్ ఇంకా ఏదున్నా మేడంతో మాట్లాడి సార్తో మాట్లాడి డిస్కస్ చేసుకుంటా బ్రాంచెస్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇప్పటికీ వచ్చి 1 year అవుతుంది ప్రాపర్టీస్లో. ఫస్ట్ నేను వచ్చినప్పుడు నార్మల్ కదా డ్యూటీ చేసుకొని వెళ్ళిపోదామని ఉండే. ఇప్పుడు మనకి డ్యూటీ జాయిన్ అయిన తర్వాత తెలిసింది కంపెనీ అంటే ఒక ఫ్యామిలీ, ఇప్పుడు అందరం కలిసి ఉండాలి. మనం ఇట్లనే సెలబ్రేట్ చేస్తూ ఉండాలి, అందరం కలిసి ఉండాలి, ఇంకా పెద్దగా చేసుకోవాలి బీరియాల్టీ పేరు అనేది. యాక్చువల్గా నేను 5-6 years నుంచి ఎడ్జిల్ ఫీల్డ్ ఉంది. నేను చాలా కంపెనీస్ చాలా తిరిగిన, ఒక దగ్గర 2-3 years చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ఒక 3 months గ్యాప్లో నాకు ఈ అవకాశం వచ్చింది. కాకపోతే నేను ఎట్లా అంటే నేను చాలా ఇంట్రోవర్ట్, అంత ఈజీగా వర్క్ని కలుసుకోను. ఇంతకుముందు 5 years జాబ్ చేసినా కూడా నేను ఎక్కడ వర్క్ని కలిసి ఉండకపోతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ వచ్చిన నమ్మకం వచ్చింది. నాకు అప్పటి నుంచి దీనే అనుకోని ఉన్నా. అనివర్సరీలో మన లీడింగ్ వాళ్ళు చూసుకొని దీన్ని ఇంకా ముందు తీసుకోవాలని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను. అందరికీ హాయ్. నేను 8 months అవుతుంది ఇక్కడికి అడుగుతుంది. 8 monthsలో నాతోటి చేసి ఎంప్లాయీస్ అందరికీ నా వల్ల ఏమైనా ఇబ్బంది అయినా రియల్లీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి తప్పు ఏదైనా ఫస్ట్ స్టార్ట్ నుంచి మేడం నుంచి చెప్పాలి ఏంటంటే, నేను వచ్చినప్పుడు ఫస్ట్ నాకంటే బ్రేక్ అని ఒక అమ్మాయి అండి చేసింది. ఆమె కూడా నేను వచ్చినాక 1 month 1.5 month వెళ్ళిపోయింది. అండ్ నాకు అప్పటికి ఏం సరిగ్గా నేర్చుకోకపోయినా కూడా మేడం నాకు ధైర్యం చెప్పి ఇట్లా కాదు అట్లా ఒక 2 రకాలు నేర్పించి ఒక ధైర్యం చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేడంకి సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు చెప్పాలని చాలా ఉంది. నాకు ఏ విషయంలో చాలా బాగా హెల్ప్ చేసి ఆయన అర్థం చేసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కదాన్ని చేసిన ఒక 3 months వరకు ఆయన కూడా చాలా బాగా చూసుకున్నారు. చాలా చెప్పాలి కాకపోతే మేడం గారికి ఇంకా సార్ గారికి ఇంకా నా తోటి సభ్యులకి అందరికీ నమస్కారం. మన బీరియాల్టీ ప్రాపర్టీస్ అనేది మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి బ్రాంచెస్ ఉండాలి. అందరు నిజాయితీగా అందరు ఎంతో కృషితో అంటే ఎంతో పట్టుదలతోటి చాలా ప్రతి ఒక్కరు కూడా తమ సొంత పని లెక్క భావించి చాలా బాగా చేస్తారు. ఎవరైనా కూడా ఇది పని కంపెనీ ఆఫీస్ది అని చెప్పకుండా అందరూ నా పని చేయాలి, ఇది చేసి మనం సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి మంచిగా ఉండాలి, టార్గెట్ చేయాలని అందరితో ఒకటే మాట ఉంటుంది. అందరు ఇంకా మంచి కృషి మంచి పట్టుదల అందరు ఇట్లనే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మేడం వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ తోటి వచ్చినారు. ఇట్లాంటి ఇంకా ఎన్నో బ్రాంచెస్ పెట్టి మనందరినీ కూడా చాలా బాగా చూసుకొని వాళ్ళు కూడా మంచిగా ప్రతి ఒక్క కష్టమైన సుఖమైన అందరితో పంచుకొని అందరు చాలా బాగుంది మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను వచ్చి ఒక 2 months అవుతుంది. నాకు అసలు ఏం తెలియదు, అంటే జాబ్ ఇట్లా వేయాలి నేను అసలు బయట ఎక్కడ చేయలేదు. ఫస్ట్ అండి జాబ్ చేయడం కూడా, అది కూడా ఇట్లుంటుంది జాబ్ ఇట్లా వేయాలని నాకు తెలియదు. ఆయననే సపోర్ట్ చేసి ఇంకా టెలికాలింగ్ మాట్లాడడమే ఉంటుంది. అట్లా ఇల్లు అనేసరికి ఇక ఏం మాట్లాడాలి ఏం చేయాలని నాకు తెలియదు. ఇక వచ్చి 2 days అయినా కూడా నాకు ఇంకేం కాలే. సార్ మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇంకా నా తోటి ఉన్న అక్క ఇంకా మనిషి కూడా కాదు, నాకు సొంత ఇంట్లో అక్క కంటే ఎక్కువ అక్క కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇది ఇట్లా రాదు అని
అన్ని విషయాల్లో నాకు ముందుండి సపోర్ట్ చేసిన అక్కకి, మేడం వాళ్ళకి, సార్కి అందరికి ధన్యవాదాలు. ఇంకా మంచి బ్రాంచెస్ మంచి చేసి ఎంత వర్క్ ఉన్నా మేము సపోర్ట్ చేస్తామని, ఇంకా ఎంత ఉన్నా చేపిస్తామని మేడం వాళ్ళకి హామీ ఇస్తున్నాం. వచ్చి 1 వీక్ అవుతుంది. బట్ రియల్టీ అనే పేరు కంటే ముందే శైలజ మేడం పేరు నాకు తెలుసు, అది ఎవరికి తెలియదు. ఎందుకంటే శైలజ మేడం ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను ఈ ఛానల్ ఫాలో అవుతున్నాను. అంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నా. నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, కన్సిస్టెన్సీ. ఈ స్టేజ్ కాదు, ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళడానికి అయినా కన్సిస్టెన్సీ కావాలి. కన్సిస్టెన్సీ టు స్ట్రగల్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఫేస్ చేసి స్టేజ్కి వచ్చినారు, ఇంతమంది మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా మామూలు విషయం కాదు. ఇంకా చాలా హైట్స్కి వెళ్తారని ఒక గ్యారంటీ అయితే ఉంది. సో ఐ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ బిర్యానీ. సో థ్యాంక్ యూ సార్. ఏదైనా ఇంటర్వ్యూ ఇచ్చిన రోజు కూడా అంటే సెలెక్ట్ చేసుకుంటారా లేదా అన్న డౌట్ ఉండే. అంటే మహేష్ అన్న ఆ రోజు ఓకే మేము చెప్తాము అన్నారు, అంటే డౌట్ ఉండే. సో సెలెక్ట్ చేస్తారా లేదా బట్ సెలెక్ట్ చేసినారు. ఒక ఆపర్చునిటీ అందరికీ, అంటే పని రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ, లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొని వచ్చి పర్లేదు నేర్చుకుంటారు, ఏ పని అయినా కూడా నేర్పిస్తారు. ఇది అనేది ఎక్కువ ఉంది. సో వాళ్ళు కూడా అంతే నమ్మకంగా పనిచేస్తున్నారు. ఈవెన్ అన్న వాళ్ళు కూడా అందరూ ఎట్లా అంటే వాళ్ళ కంపెనీ పని కదా, మనం ఎందుకు చేయాలి, నేను చేయాలంటే నేను చేయాలి అనేది అయితే నేను ఇప్పటివరకు చూడను. ఈ 1 వీక్ లా కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఒక్కరు కూడా అంకుల్ కానీ అన్న వాళ్ళు, సాయి, మహేష్ అన్న, సాయి అన్న, వీరేష్ అన్న, ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. వాళ్ళని ఎప్పుడంటే నాకెందుకంటే క్విక్ ఒక మెసేజ్ రాగానే దాన్ని కొట్టేసి వెళ్ళిపోతూనే ఉంటారు. మన పని సాయంకాలం అయితే నేను చాలా దగ్గర అంటే అది అబ్జర్వ్ చేసిన బాగా. ఆయన వేరే పని మన పని కాదు కదా, మనకి ఎందుకు అన్నట్టయితే ఇప్పటిదాకా చూడలేదు. ఎప్పుడు రెడీ చలో ఉంటుంది వెళ్ళిపోవాలి అంతే. అట్లా నా పని అనేది ఎక్కువ ఉంది సార్ అందరికీ. సో నేను కూడా అట్లనే అడాప్ట్ చేసుకొని కాల్ తీసుకొచ్చిన ఆఫీస్ స్టార్ట్ చేద్దాము, ఆఫీస్ పెడదామనే అతను ఒక్కడి ఉండి చెట్లకి నుండి చెప్తుంది. అంటే కస్టమర్ సర్వీస్ ఆఫీస్ లేదు, అతను వచ్చిన ఆఫీస్ పెట్టింది. ఆఫీస్ స్టార్ట్ అంటే ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పడం చిన్న విషయము. అందరి పేరు పైన థ్యాంక్ యూ. ఎందుకంటే మన పని కూడా చెప్పింది కదా, కొత్తగా వచ్చిన తనకి 1 వీక్ లో అర్థమైంది. ఒక్కరు కూడా ఇది నా పని అంటే మన పని కాదు కదా, నాకెందుకని ఎవ్వరు అనుకోరు ఇప్పటి వరకు అయితే. అనేది నేను దేవుడి రోజు మొక్కుతా. ఎందుకంటే అందరూ అంత మంచి వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు మన ఫ్యామిలీకి వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్ చెప్పాను రోజు లేవగానే. ఎందుకంటే చాలా మంది బయట ఎట్లా ఉంటారంటే మనకి ఎందుకు, మనకి చాలా ఇష్టం చేస్తాము వెళ్తాము అనేది ఒక్కరు కూడా చేయరు ఇప్పటి వరకు అయితే. నేను ఏ టైంకి కాల్ చేసిన ప్రతి అమ్మ సరిగా చేస్తున్నా ప్రతి ఒక్కరు నేను కాల్ చేయగానే ఓకే మేడం చేస్తా అంటే తప్ప చెయ్యను, ఇదో లేట్ అయింది, ఇది కాదు, ఇది పోదని ఏం చెప్పరు. అంటే నాకు భయపడి కాదు, అంటే వాళ్ళు కూడా నా ఫ్యామిలీ చెయ్యాలి మన పని అని ప్రతి ఒక్కరు చేస్తారు. అదైతే నాకు ఇంకా దేవుడు అంటే అన్ని కష్టాలు పడ్డందుకు అది ఒకటి నాకు దేవుడు హెల్ప్ చేసిన అనుకుంటాను. అంటే ఆఫీస్ ఓపెనింగ్ కూడా అది గుర్తుకొచ్చింది నాకు. నిన్న తిరుగుతూ ఉంటే అది గుర్తుకొచ్చింది. ఆ రోజు నేను నిన్న 27th రోజు అన్ని వర్క్ చేయించుకొని సాయంత్రం వెళ్ళి బోనాలు మొత్తం అట్లనే తిరిగాను. నిన్న కూడా అదే అనిపించింది, దేవుడు పరీక్ష పెడుతుండేమని. కానీ లాస్ట్కి వచ్చే వరకు ఒకటి చూపించింది అనుకున్నా. అంటే కష్టం అంటే చాలా పడ్డాము. అది ఇంకా చెప్పలేము ఇప్పుడు అయితే. సార్ ఇంకేదో చెప్తాను అనుకున్నాను కానీ మీ టైం అయిపోయింది అనేది. కాకపోతే నాకైతే అంటే నా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు నా వాళ్ళని ఇప్పటి వరకు అనుకుంటాను. కాకపోతే ఏదైనా కోపం వస్తే ఏదైనా మిస్టేక్ చేస్తే తప్ప నేను ఏమనను. అంటే మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. మా మీద నమ్మకం ఉంచిన ప్రతి కస్టమర్ మా కుటుంబ సభ్యుడే.
కృపతోడైతే అసాధ్యం కూడా సాధ్యమే టీమైకమత్యం తోడైతే ప్రతి లక్ష్యం చేరువే కస్టమర్ల నమ్మకం ఉంటే ప్రతి అడుగు విజయమే సేవే మా ధర్మమైతే ప్రతిరోజు పండుగే ఇది ఒక సంవత్సరం ముగింపు కాదు కొత్త ప్రయాణానికి ఆరంభం ఇది ఒక విజయ గాథ కాదు వేల విజయాలకు తొలి అధ్యాయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా టీం కష్టంతో మా కస్టమర్స్ ప్రేమతో రియాలిటీ ప్రాపర్టీస్ ఇంకా ఎన్నో శిఖరాలను అధిరోహిస్తుంది గోవింద గోవింద శ్రీనివాస గోవింద ఈ మొదటి వార్షికోత్సవ విజయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు వినమ్రంగా అంకితం